నమస్కారం. మనిషికి ఆయుర్దాయం 100 సంవత్సరాలు అయితే వ్యాజ్యాలకు 1000 సంవత్సరాలు అనే సామెత ఉందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 85,000 పైచిలుకు కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. త్వరితగతిన ఇరు పార్టీలకు న్యాయం జరగాలంటే రాజీ మార్గమే రాజమార్గమని స్పష్టం చేశారు. ఈ అదాలత్లో సుమారు 11,000 కేసులు రాజీకి ఆమోదయోగ్యమైనవిగా గుర్తించామని పేర్కొన్నారు. కేసెస్ పెండింగ్ ఉంటే వాటిలో 60,642 కేసెస్ కాంపౌండ్ అంటే రాజీ చేసుకోదగిన కేసెస్ ఉన్నాయి. వాటిలో మేము గుర్తించింది 9,279 కేసులు సివిల్ క్రిమినల్ మొత్తం కలిపి. అవి ప్రీ లిటిగేషన్ కేసెస్ 2,136, మొత్తం 11,415 కేసులు మేము రాజీ చేసుకోదగిన కేసులుగా గుర్తించి ఈ బెంచెస్ కి రిఫర్ చేయడం జరిగింది. ఇప్పటికే 454 కేసులు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ లో కక్షిదారులందరూ కూడా ఒక కన్క్లూజన్ కి వచ్చి డ్రాఫ్ట్ అవార్డ్స్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నారు. దానికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ, అడ్వకేట్స్, లిటిగెంట్ పబ్లిక్, జ్యుడిషియల్ ఆఫీసర్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మా లోక్ అదాలత్ లో అందరి బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి మనం ర్యాంకింగ్ గా లేకపోతే దేనికోసమో అనేది పోటీ పడుతుందామా అనే ఉద్దేశంతో కాకుండా జెన్యూన్ కేసెస్ కక్షిదారులకు వెంటనే వాళ్ళకి లాభం పొందేలాంటి రిజల్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అందరూ పనిచేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ శోభనాద్రి శాస్త్రి, 1వ అదనపు సివిల్ జడ్జ్ బి పద్మలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక భద్రతలో భాగంగా నూతనంగా ప్రవేశపెట్టిన ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని సంబంధిత ఉద్యోగులు వినియోగించుకోవాలని రాజమహేంద్రవరం ప్రావిడెంట్ ఫండ్ ప్రాంతీయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. ఈ శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు, లక్ష్యాలను వివరించారు. ఇంకా ఈ సభలో స్థానిక అధికారులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం కేబినెట్ నిన్న 96,000 కోట్ల విలువ గల ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే స్కీము స్టార్ట్ చేసింది. దీనివల్ల కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యే ఉద్యోగులకు, అలాంటి ఉద్యోగాన్ని కల్పించే యజమానులకు కూడా మంచి ఉపయోగం. దీనివల్ల 2 భాగాలుగా విభజించబడుతుంది. మొదటి భాగంలో ఉద్యోగులకు ఎవరైతే ఆగస్టు 1 తర్వాత కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతారో వాళ్ళకి 15,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళకి ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్కి 2 విడతలలో భారత ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. రెండవ భాగంలో యజమానులకు ఎవరైతే కొత్త ఉద్యోగాలు కల్పన చేస్తారో వాళ్ళకి ఒక ఉద్యోగికి 3,000 రూపాయల వరకు డైరెక్ట్గా ఆ యజమానులు లింక్డ్ ప్యాన్ అకౌంట్లో ఉండే బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. ఇది భారత ప్రభుత్వం తీసుకున్న ఉద్యోగ కల్పన కోసం తీసుకున్న ఒక మంచి నిర్ణయం. దీనికి యజమానులు ప్రోత్సాహం అందించి ఉద్యోగ కల్పన చేయాలని అభ్యర్థిస్తున్నాము. దీని ద్వారా భారత ప్రభుత్వం సుమారు 3.5 కోట్ల ఉద్యోగ కల్పన కోసం ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా తయారీకి సంబంధించిన రంగంలో భారత ప్రభుత్వం ఏదైతే 3,000 రూపాయల యజమానులకు ఇవ్వాలనుకుంటున్నారో అది 4 సంవత్సరాలకు ఇవ్వాలని చూస్తున్నారు. తయారీ రంగం ఫోకస్తో ఈ ఉద్యోగ కల్పన కోసం ఏదైతే భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుందో దానికి అందరి తోడ్పాటు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన కోట సత్యమ్మ అమ్మవారి దేవాలయంలో ఉన్న హుండీలలో మార్చి 27 నుంచి జూలై 4వ తేదీ వరకు భక్తులు వేసిన విరాళాలను, కానుకలను శనివారం లెక్కించారు. ఈ సందర్భంగా 100 రోజులకు గాను 26,08,512 రూపాయల నగదుతో పాటు అన్నదాన ట్రస్ట్ హుండీ ద్వారా 1,69,143 రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే 26 గ్రాముల బంగారం, 296 గ్రాముల వెండి కూడా లభించినట్లు చెప్పారు. ఈ లెక్కింపును దేవాదాయ శాఖ జిల్లా అధికారి ఈవి సుబ్బారావు పర్యవేక్షించగా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ప్రధాన అర్చకులు ఎస్వికేపి శర్మ, సిబ్బంది, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. నాన్ మస్త్ రోల్ కింద పనిచేసే కార్మికుల వేతనాలను పెంచినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో
జిల్లా స్థాయి వేతనాల సవరణ కోసం శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం నైపుణ్యం ఉన్న కార్మికుల వేతనం 734 నుండి 764కి, సెమీ స్కిల్డ్ వర్కర్ల వేతనం 518 నుండి 539కి, నైపుణ్యం లేని కార్మికుల వేతనం 416 నుండి 433కి పెరిగిందని చెప్పారు. వేతనాల సవరణపై జిల్లా స్థాయి విభాగాల ఇంజనీర్లు, కార్మిక శాఖ సహాయ కమిషనర్లు కలిసి చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ టి నాగలక్ష్మి, పంచాయతీరాజ్ ఇంజనీర్ పి రామకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. మహారాష్ట్రకు చెందిన తదేకం ఫౌండేషన్ సహకారంతో రాజోలులో మహిళలకు ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్ శిక్షణ ఉపాధి కేంద్రాన్ని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి ఏర్పడుతుందని అన్నారు. దీనిని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కడల్ ఈశ్వరి పాల్గొన్నారు. ఇది మహిళలకు ఉపాధికి సంబంధించిన విషయం తప్పనిసరిగా ప్రోత్సహించాల్సింది. మహిళలందరూ కూడా కాస్త ఈ ఉపాధికి సంబంధించి ఖాళీ సమయంలో వాళ్ళు ఈ జూట్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి వీలవుతుంది. దాంతో వాళ్ళు ఒక స్వచ్ఛంద సంస్థతో కూడా టైఅప్ అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఈ మెటీరియల్ సప్లై కానీ అలాగే ఈ మార్కెటింగ్ వ్యవహారాలతో ఆ సంస్థ బాగా ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఇలాంటి యాక్టివిటీని తప్పనిసరిగా మనం రాజుల్లో మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఫీల్ అవుతుంది. స్వర్ణపూర్ణ గారికి కేటాయించడం తద్వారా చాలా మంది మహిళలకి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని కొంచెం ఎక్కువ బిగినింగ్ లో శ్రమ పడాల్సి వస్తుంది, మొబిలైజేషన్ చేయాల్సి వస్తుంది, ఆడవారిని ఐడెంటిఫై చేయాలి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్లతో పని తీసుకోవడం, ఇంకా ఈ క్వాలిటీ ఆఫ్ మెషినరీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడం, ఈ ప్రోడక్ట్స్ ని ఇంకొంచెం బాగా చేయడం. ఎందుకంటే ఇది రోడ్డుకు ఆనుకుని ఉన్న బిల్డింగ్, ఇది అంత ఈజీ కాదు. ఇలాంటి స్పేస్ అకామిడేషన్ అవుతుంది. కూటమి పాలనలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి కనపడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట మండలం మోడేకూరులో శనివారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇబ్బందులు తెలుసు కదా, రాజధాని కట్టాలి, పోలవరం కట్టాలి, ఇంకో రోడ్లు అన్ని బాగు చేయాలి, ఇలాంటివన్నీ అవుతున్నాయి. ఒక్కొక్కటి అన్ని జరుగుతాయి. మీరందరూ ఆశీర్వదించాలి. కదా ఇది మనకి గ్యాస్ బండలు కూడా డబ్బులు పడుతున్నాయి కదా. 3 బండల సంవత్సరానికమ్మా, 3 బండలకి మీకు డబ్బులు మీ అకౌంట్లో వేసేస్తున్నారు. పిల్లలు ఎవరైనా ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉన్నారా? రియంబర్స్మెంట్ అవుతుంది. పిల్లలు అయితే ఈ మధ్య ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం శనివారం భక్తజనంతో కలకల్లాడింది. 7 వారాల నోము ఆచరించే భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. వారందరికీ శ్రీవారు దివ్య మనోహరంగా దర్శనమిచ్చారు. వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ, తొలిహారతితో ప్రారంభమైన రద్దీ
రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, బెంగళూరు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. 80,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 15,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. వివిధ జిల్లాల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి నల్లం చక్రధర్రావు, సూపరింటెండెంట్ పులపర్తి రాంబాబు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. కరుణాసముద్ర గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద, ఆనంద స్వరూప గోవింద, కోనసీమ స్వరూప గోవింద, ఎర్రచంద్ర స్వరూప గోవింద గోవింద. ఏలూరు జిల్లా వార్తలు. వ్యయ ప్రయాసలు లేకుండా లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కోర్టులలో నానాటికి కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కక్షిదారులకు లోక్ అదాలత్ ఒక వేదిక అని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్న కేసులకు సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ ఉండదని వివరించారు. అందరూ కూడా ఎవరి వంతు సహకారం వాళ్ళు అందిస్తున్నారు మ్యాటర్స్ ఇవ్వడానికి. అలాగే ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా ఇది పబ్లిష్ చేయడం వల్ల ఈ పర్టికులర్ డేట్ లో లోక్ అదాలత్ ఉంది, అందరూ కేసెస్ సత్వరంగా పరిష్కారం చేసుకోవాలని మెసేజ్ కన్వే చేయడం వల్ల అందరూ సర్వీస్ చేస్తున్నట్టే. ఇప్పుడు ఇంతవరకు వక్తలు చెప్పిందంతా నేను అడాప్ట్ చేస్తూ నేను చెప్పదలుచుకున్న దానిలో భాగంగా తీసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన లైఫ్ లో సర్వీస్ అంటూ చేయాలండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సర్వీసెస్. ఒక గ్రాడ్యుయేట్ ఏంటంటే ఈ మధ్య ఒక స్పీచ్ లో విన్నాను. ఆమె స్పిరిచువల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పిన స్పీచెస్ వింటూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్స్ వస్తే వాళ్ళ పర్టికులర్స్ అన్ని ఫీల్ చేసి ఇవ్వడం, అలా ఎవ్రీడే ఆ పని చేస్తుండేదంట. స్టూడెంట్ అమ్మాయి ఏదో డిగ్రీ ఏదో చదువుతుంది, ఆమెకు తోచిన సేవ తను చేస్తుంది. అదేవిధంగా మన న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా కూడా మ్యాటర్స్ సెటిల్ చేయడంలో వాళ్ళ వంతు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని లిటిగెంట్ పబ్లిక్ అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా స్టాఫ్ మెంబర్స్ కూడా. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాములు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుపరిపాలన ద్వారా ఆంధ్రప్రదేశ్కు చేకూరిన మేలు. ఇరగవరం, తణుకు మండలాల్లో ఇంటింటా పర్యటించి ప్రజలకు వివరించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి, పాల్గొన్న ఏపీఐఐసి చైర్మన్ మంతిర. తణుకు లోక్ అదాలత్లో 743 కేసులు రాజీ, పర్యవేక్షించిన 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి. రాజీ మార్గమే రాజమార్గమని హేతువు. తాడేపల్లిగూడెం మండలంలో నిర్వహిస్తున్న జాతీయ సహకార దినోత్సవ వేడుకలు పాల్గొని ప్రసంగించిన జిల్లా సహకార అధికారి మురళీకృష్ణ. ఉండి మండలం వెలివర్రు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారం. చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి, వెంట ఉన్న తెలుగుదేశం స్థానిక నాయకులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోర్టులలో పెండింగ్లో ఉన్న 85,000 కేసులు రాజమండ్రి జాతీయ లోక్ అదాలత్లో పేర్కొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా ఉద్యోగులకు చేకూరనున్న మేలు రాజమండ్రిలో వెల్లడించిన ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ అధికారి వెంకటేశ్వర్లు. పెరిగిన నాన్ మస్ట్ రోల్ కార్మికుల వేతనాలు అమలాపురంలో ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. మహిళల స్వయం ఉపాధికి ఉపయోగపడుతున్న తదేకం ఫౌండేషన్ రాజోలులో ప్రశంసించిన ఎమ్మెల్యే వరప్రసాద్.
ఏపీలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్న ప్రజలు కొత్తపేట మండలంలో చెప్పిన ఎమ్మెల్యే బండారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చు. ఏలూరు కోర్టులో సూచించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ శ్రీదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.